ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీరందరూ దీవించి ఆశీర్వదించి ఉండునుగాక. హల్లెలూయా. మన పరిశుద్ధ బైబిల్ లేఖనాల్లో యోహాను పత్రిక 17:1 చదువుకుంటే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులు వెత్తి ఇట్లు నా గడియ వచ్చింది అని ప్రజలతో చెప్పాడమ్మా యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిశుద్ధ బైబిల్లో జక్కరయ్య గారు, పాప అయిన జక్కరయ్య గారు వడ్డీల మీద వడ్డీలు, చక్కెర వడ్డీలు తీసుకునేవాడు, ప్రజలు గుంజేవాడు, ప్రజలను ఏడిపించేవాడు. ఒక రోజుని నజరేయుడు గ్రామానికి యేసయ్య వస్తున్నాడు. యేసు వచ్చినప్పుడు ప్రజలందరూ చూశారు. చూసినప్పటికీ ఇతను పొట్టి అయిన జక్కయ్యకి యేసు ప్రభు వారు కాపాడలేదు. కాపాడకపోతే మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు వారిని చూశాడు. యేసు ప్రభు వారిని చూసినప్పటికీ పాపాలన్నీ వదిలేచాడమ్మా. ప్రియులారా, పాపాలన్నీ వదిలేచాడు. మేడి చెట్టు పాపకైన జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు, పాపాలు వదిలాడు, పాపాలు వదిలాడు. పాపి అయిన జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు, ప్రజలెత్తి చూచాడు, పాపాన్ని విడిచాడు. అరే, పాపాలు విడాలి. రక్షణ పొందామంటే మన పాపాలు కావాలి. యేసయ్య రక్తం, యేసయ్య శరీరం మనం తీసుకుంటున్నామంటే నీలో మార్పు ఉండాలి. నీలో మార్పు రావాలి. పరలోకంలో ఉన్న తండ్రి ఆనందించాలి. పరలోకంలో ఉన్న తండ్రి నీ హృదయంలోకి రావాలి. అప్పుడే నువ్వు చేసిన భక్తికి మహిమ, నువ్వు చేసిన భక్తికి దేవుడు మెచ్చుకుంటాడు. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్.